హిట్ మ్యాన్ రోహిత్ శర్మ టీ20లు టెస్టులకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇప్పుడు కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. ఐపీఎల్ 2025 అనంతరం హిట్ మ్యాన్ ఒక్క మ్యాచ్ ఆడలేదు. బంగ్లాదేశ్ వన్డే సిరీస్ లో ఆడాల్సి ఉండగా సిరీస్ రద్దయింది. ఇక ఆస్ట్రేలియా వన్డే సిరీస్ లో రోహిత్ బరిలోకి దిగనున్నాడు. అయితే అంతకుముందే హిట్ మ్యాన్ మ్యాచ్ ఆడుతున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో సిరీస్ ముందు భారత్ ఏ తరపున రోహిత్ బరిలోకి దిగే అవకాశం ఉంది. అక్టోబర్ 19న ఆస్ట్రేలియాతో సిరీస్ ఆరంభం కానుంది. ముందుగా వన్డే సిరీస్, ఆపై టీ20 సిరీస్ జరగనున్నాయి. కానీ ఆసీస్ పర్యటనకు ముందు భారత్ ఆస్ట్రేలియా జట్లు కాన్పూర్లో వన్డేలు ఆడనున్నాయి. సెప్టెంబర్ 30, అక్టోబర్ 3, అక్టోబర్ 5న వన్డేలు జరగనున్నాయి. ఇందులో భారతీయ తరపున రోహిత్ శర్మ ఆడనున్నాడని తెలుస్తోంది. దీనిపై బీసీసీఐ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయినా హిట్ మ్యాన్ సర్ప్రైజ్ ఎంట్రీ దాదాపు ఖాయమే. ఎందుకంటే ఈ భారత్ తరపున ఆడితే రోహిత్ కు మ్యాచ్ ప్రాక్టీస్ కూడా లభిస్తుంది. రోహిత్ శర్మ చివరిగా భారత్ తరపున మార్చిలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆడాడు. ఆ తర్వాత భారత్ తరపున ఎలాంటి మ్యాచ్లు ఆడలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 తర్వాత రోహిత్ ఎలాంటి క్రికెట్ ఆడలేదు. కానీ ఆస్ట్రేలియా సిరీస్ కోసం రోహిత్ ఇప్పటికే నెట్స్ లో ప్రాక్టీస్ ప్రారంభించాడు. 2027 వన్డే ప్రపంచ కప్ వరకు హిట్ మ్యాన్ ఆడతాడని తెలుస్తుంది. కాబట్టి ప్రపంచ కప్ ఆడాలంటే ఇంకా 2 ఏళ్లు ఫామ్, ఫిట్నెస్ కాపాడుకోవాల్సి ఉంటుంది రోహిత్ శర్మ.